గురువు గారు తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకు అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? గత కొంతకాలంగా మనం చూసుకున్నట్టయితే గనక ద్వాదశ రాశుల వారికి అందరి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశుల వారికి మంచి జరగడం అయితే మనం చూస్తున్నాం, గమనిస్తూ ఉన్నాం. ఓకే. అందరూ కూడా దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ప్రభుత్వాలు జీఎస్టీ కూడా తగ్గించాయి ఈ మధ్యన. జీఎస్టీ పెంచాయనుకుంటా, తగ్గించాయి తగ్గించాయి. ఓకే. ప్రభుత్వం. హ్మ్. ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నారు. మరి జీఎస్టీ ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఓకే. అయితే ఇప్పుడు మనం రాసుల్లోకి వెళ్దాం. ధనుర్రాశి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి జీఎస్టీ సంబంధం ఏంటి? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలంటే రేటు తగ్గుతుంది. ఓకే. రేటు తగ్గుతుంది కాబట్టి కొత్త వస్తువు కొనుక్కోవచ్చు. హ్మ్. దీనికి కూడా రీజన్ ఉంది. హ్మ్. దానికేందంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ధనుసు రాశి వారు కారు కొనుక్కోవాలి. ఓహో! ఓకే. ఇల్లు కొనుక్కోవాలి. అందుకే జీఎస్టీల గురించి హ్మ్. చెప్పారా? ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలంటే ఇప్పుడు అవకాశం వస్తది. వారేదైనా ఆఫర్ ఉంటే గనుక కొంటారు. హుహు. అంటే కొనేది ఎట్లా కొంటున్నాం గదా! హ్మ్. తగ్గినప్పుడు కొంటే వాళ్ళకి బెనిఫిట్ అన్నట్టన్నమాట. రూ. 10 ఇస్తువా వారికి ఒక రూపాయి తగ్గించి వస్తుంది అంటే ఖచ్చితంగా వారు కొంటారు. హుహు. రూ. 10 వస్తే రూ. 10 ఉన్నప్పుడు కొనకపోతే ఎప్పుడైనా అదే రేట్ ఉండిద్ది కదా! కొనకపోతే ఏమైద్దిలే అనుకుంటారు. హ్మ్. దట్ ఈస్ ధనుసు రాశి. ఓహో! కాబట్టి ఆ చాకచక్యం గాని, హ్మ్. ఆలోచించి చేసేటువంటి విధానం కానీ, ఆ బాధ్యత గాని అన్నీ కూడా వారిది బావుంటుంది. దాంట్లో తప్పేం లేదు. ఓహో! అంటే తీసుకో అనుకున్నయి నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళు అనుకూలంగా ప్రభుత్వాలు గూడా మారిపోయినాయి. అదే అంటున్నాను. హ్మ్. బాణాన్ని సంధించబోతున్నారైతే. ఖచ్చితంగా అప్పు తీసుకురారు. హ్మ్. అప్పు ఇయ్యరు. హ్మ్. వారి దగ్గర అలానే వీరి దగ్గర ఉన్న వస్తువులు గాని, వీరి దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు గాని, వీరి దగ్గర ఉన్నటువంటి ఏదైనా విలువైంది కానీ, వీరి దగ్గర ఉన్న ఆలోచన కూడా హ్మ్. ఎవ్వరికి అందజెక్కనివ్వరు. హుహు. వీరికి వేరే ఉంటది. ఓకే. కాకపోతే ఇలాంటి వారు గూడా కొన్ని నెలలుగా అయితే హ్మ్. దాంపత్య జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అంటే వారి గ్రహస్థితి బాగలేదు కాబట్టి హ్మ్. కొంతమేర దాంపత్యంలో ఇబ్బందులనేది లభిస్తున్నాయి. దీని ద్వారా లేనటువంటి రంగాలన్నిటిలోకి వెళ్ళాల్సొస్తుంది. తెలియని వాళ్ళతో మాట్లాడాల్సొస్తుంది. ఈ సమస్యల వలన మాట్లాడాల్సొస్తుంది. కాబట్టి వాటన్నిటికి కూడా స్వస్తి పలుకుతూ ఈ మాసంలో అయితే వీరికి ఉంటుంది. ఓకే. స్వస్తి పలుకుతూనే ఉంటుంది. ఈ మాస హ్మ్. చివరాఖరిలో వారికి లోపలికైతే గనక వీరికి అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడేదానికి ఉంటుంది. ఓకే. ఉంటే ఉండడమా? లేదా విడాకులా? అంతే. ఏదో ఏదో ఒకటి ఒకటైతే తేలిపోతుంది. తేలిపోతుంది. అంతేగాని ముసుగులో గుద్దులాటలాగా ఎక్కడ కనపడకుండా ఉండేటువంటి పరిస్థితులైతే ఏర్పడట్ల. ఓకే. కాబట్టి ఏదైనా విషయం క్లారిటీగా ఉంటుంది. మరొకటి వీరు ఎక్కువగా చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అవుతారు. హ్మ్. అంటే ఎప్పుడు చూడనటువంటి బాధని చూస్తే, ఎప్పుడు చూడనటువంటి సమస్యను చూస్తూ ఉంటే, వీరికి చిన్నపాటి సమస్య కూడా పెద్దగా కనిపిస్తది. వీరికి హ్మ్. భూతత్వం అవసరంలా. కామన్‌గానే కనిపిస్తుంది వీరి మైండ్. ఓకే. కాబట్టి వీరికేంటంటే, వీరికున్నటువంటి స్ట్రెస్, హ్మ్. వీరికున్నటువంటి బద్ధకం, వీరికున్నటువంటి ఆలోచనకి కొంతమేర స్వస్తి ఈ మాస చివరాఖరిలో. ఓకే. ఇది వీరికి అదృష్టాలు 2. హ్మ్. ఇంకేం కావాలి? డబుల్ ధమాకా ఆఫర్ అన్నమాట అవును. వీరికి. ఒకటి వస్తువు రేటు తగ్గడం, కొనుక్కోవడం అది అవును. అదృష్టం. అవును. రెండోది ఇంట్లో సమస్యలు. అవి సమస్యలు. కూడా కొలిక్కొస్తాయి. ఇంతకన్నా అదృష్టం వేరే వద్దు. ఇక చెప్పొద్దు అవును. కూడా వీళ్ళకి. అవును. కాబట్టి ఈ రెండిటితోనే అన్ని సమస్యలు నెరవేరుతాయి కాబట్టి, ఇంకా వీరు ఐటీ రంగంలో కానీ, ఏదైనా బిజినెస్ రూట్‌లో గాని ఉంటే వీరు మల్టిపుల్‌గా చేస్తారు. కామన్‌గా వీరి మైండ్ సెట్ మల్టిపుల్ చేస్తది. ఆహా! కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా కొంత లాస్ అయినప్పటికీ కూడా ఈ మాసంలో అయితే వారికి దాన్ని ఆ లాస్‌ననేది పూడుస్తుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఏ రంగంలోనూ ముందుకు వెళ్ళొచ్చు. హుహు. కాదే ఒకటున్నది. ఈ మాసం మొత్తంలో వీరు చేయాల్సిందేంటంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి తెలియని వ్యక్తి వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా వాళ్ళతో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. ఓకే. ఆ ఇన్వాల్వ్‌మెంట్‌తోనే వీరికి తెలియకుండా లాగేస్తారు. హ్మ్. కాబట్టి ఆ ఒక్క పని చేసుకుంటూ ఉండాలి. జ్ఞానంతో ఉండాలి. దాంతో పాటు రాణించాలి. మనం ఎక్కడైనా విదేశాలకెళ్ళాలి. జాబ్‌లో వెసులుబాటు రావాలంటే కొంత టైం పడుతుంది. ఉన్నది వరకు చేసుకుంటూ వెళ్ళాలి ఈ మాసంలో. ఓకే. అదృష్టం ఉంది. కానీ ఇంకా కావాలంటే టైం పడుతుంది. ఓకే. కాబట్టి ఉన్నది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక ఏ రంగంలోనూ ముందుకు రాణించాలంటే ముందుగా వీరికి కలిసొచ్చిన కలర్. హ్మ్. ఆరెంజ్ కలర్, టమాటో కలర్. ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది ఈ మాసంలో. మరొకటి వీరికి కలిసొచ్చేటువంటి కలర్‌తో పాటు నంబర్ హ్మ్. 6, 9. ఈ ఓకే. 6, 9 అనే నంబర్ వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. 6, రెండో 9. నంబర్ కూడా వీరికి 5 కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. హుహు. అంటే రవి భగవానుడితో పాటు నంబరు, బుధునితో నంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. కాబట్టి దాంట్లో ఒకటి 5, ఓకే. దాంట్లో ఒకటి 9, దాంట్లో ఒకటి 6. కాబట్టి ఈ 3 నంబర్‌లు వీరికి కలిసొస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవవుతుంది అన్నప్పుడు 6 నంబర్‌ని మీరు పట్టించుకొని వెళ్ళాలి. హ్మ్. అలానే మనము జాబ్‌లో వెసులుబాటు కావాలి, నాకు ప్రమోషన్స్ కానీ కావాలి, ఆర్థికంగా ఎదగాలంటే 9 నంబర్. హ్మ్. అలానే మీరు ఈ విదేశాలకు వెళ్ళాలి, నేనింకా ఇక్కడ కాదు ఏదో సాధించాలి అనుకుంటే గనక 5 ఐదో నంబర్. నంబర్. అట్లా వీరు పట్టించుకుంటే గనక ప్రతిరోజు సరిపోతుంది. అలానే కలిసొచ్చే కలర్స్ కూడా చెప్పాను. కలిసొచ్చే వారాలు గురువారం, మంగళవారం. హ్మ్. వీరికి వారాలు గూడా బాగా కలిసొస్తుంది. దాంతో పాటు వీరు పరిహారం కూడా చేసుకుంటే ఇంకా బావుంటుంది. దాంట్లో ఒకటి ప్రతిరోజు కూడా వీరు జేబులో ఒక్కలుంటాయి గదా! అవును. పోకలంటారు. అంటే పాన్ పరాకులు లేకపోతే నోట్లో క్రైనీలు కాదు.
కేవలం ఒక్కలు. పోకలు. ఆకులో వాడే ఆ, పోకలు. పోకలు అంటారు వాటిని. ఆ ఒక్కలు ఒక 2 పొట్లం కట్టుకొని జేబులో పెట్టుకోవాలి. ఉమ్, అది ప్రతిరోజు ఉంచుకున్న పర్లా, లేకపోతే ఇంటికి వచ్చేటప్పుడు దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలగొండ చెట్లలో వేయాలి. ఒక్కలు తొక్కకూడదు. ఓకే. పొదలగొండ చెట్లలో వేసేసేయాలి. దాంతో వీరికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అంటే మళ్ళీ అమ్మాయి నాయనకు వస్తుంది అనుకుంటారు. ఉమ్, కాదు, అమ్మవారు కూడా అంటే డబ్బు ఆదాయం వనరులు కూడా సృష్టించబడతాయి. కాబట్టి ఆ పసుపు కొమ్ములు అనేది జేబులో ఉంచుకోవాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఏ సమయంలోనైనా ఉంచుకోవచ్చు, ఆహా, ఎలాంటి సందర్భంలోనైనా ఉంచుకోవచ్చు. ఒక్కలు అనగానే అందరికి డౌట్ వస్తుంది, అందుకని ఏ సందర్భమైనా ఉంచుకోవచ్చు. అంతే. ఇకపోతే ప్రతిరోజు కాకుండా అయినా వారానికి ఒకసారైనా వీరికి దేవునికి చేయాల్సినటువంటి పూజలు ఏదైనా ఉందా అంటే కనుక చేయాలి. పంచామృత అభిషేకం శివాలయంలో చేయాలి. ఓకే. శివ భగవానుడికి పంచామృత అభిషేకం చేయాలి. అలానే అక్కడ సమీప దూరంలో అమ్మవారు ఉంటే కనుక అమ్మవారికి బట్టలు పెట్టాలి. ఓకే. ఒక శారీ, బ్లౌజు, గాజులు ఇలాగా ఉమ్, అమ్మవారికి బట్టలు పెట్టడంతో వీరిలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేలాగా అమ్మవారు చూసుకుంటారు. ఓకే. ఈ పరిహారం చేసుకున్న అదృష్టవంతులు అవ్వలేరా? సరిపోవా? ఖచ్చితంగా ఖచ్చితంగా అవ్వగలరు. మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలా చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ధనుసు రాశి వాళ్ళకి. కానీ ధనుసు రాశి వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు నెరవేర్చుకోవాలనే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా మీరు హ్యాపీగా అస్త్రం సంధించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.